హలో దాత్రి క్రియేషన్స్. మనం ఈవేళ తాపేశ్వరం కాజాలు లాంటి స్వీట్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకుందామండి. అలాంటి ఫ్లేవర్తో అలాంటి టేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందామండి. మనం ఒక మిక్సీ కప్ తీసుకొని దాంట్లో 3 యాలక పళ్ళు, 1 స్పూన్ పంచదార వేసుకొని చక్కగా మిక్సీ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో గోధుమ పిండి 1/2 కేజీ గోధుమ పిండి తీసుకొని వేసుకున్నాం కదండి. దాంట్లోన మైదా పిండి కూడా 1/2 కేజీ తీసుకొని ఒకే కొలతలోన ఒకే బేషన్తోని కొలుచుకొని మనము వేసుకోవాలండి. దాంట్లోన 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత బేకింగ్ పౌడరు 1/2 స్పూన్, వంట సోడా 1/2 స్పూన్ వేసుకున్న తర్వాత మనము కాచిన నెయ్యి ఉన్నది కదండి దాంట్లోన వేసుకోవాలి. ఒకప్పుడు కొద్దిగా ఉంచాను నేను, తర్వాత అది ఉపయోగపడుతుంది, తర్వాత చెప్తానులేండి. అది మనము మొత్తం కలుపుకోవాలండి. మొత్తం ఈ పౌడర్లల్లా మిక్స్ అయినట్టుగా ఇదంతా కలుపుకున్న తర్వాత మనకి ఆ పౌడర్ అనేది చేతికి పడితే ఉండకట్టినట్టుగా కలుపుకోవాలండి. పౌడర్ అంతా మనం అన్ని సాల్ట్ ఇవన్నీ వేసాం కదండి. ఫస్ట్నే నీళ్ళు వేసి కంట అవన్నీ కలిసినట్టుగా ముందు పౌడరు కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయిపోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి నీళ్ళు వేసుకొని ముద్ద చేసుకున్నప్పుడు అంత బాగా వస్తుంది అనమాట. చూడండి, అది ఇలాగ గట్టిగా అనగాన ఉండకట్టినట్టుగా ఆ పౌడర్ ఉంటే మనకి అవన్నీ అంత గుల్లగా వస్తాయి అన్నమాట. మనం కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కువ వేసామనుకోండి, మైదా ఉంది కాబట్టి మైదా పీర్చదు నీరు, అప్పుడు గబుక్కుని జారిపోతాయి. మనం కొద్దిగా వేసుకొని కలుపుకుంటుండాల. లేకపోతే ఈ ముద్దని జారిపోతే మనకి ఆ కాజాలనేవి సరిగ్గా రావు. ఇంట్లోన తయారు చేయాలి అని అనుకున్నప్పుడు మనకి ఓపిక ఉండాలండి. ఏదైనా ఒకే దీని మీద వెళ్ళాలి. అలాగా మనకి కొలతలు కొద్దిగా తెలుసుకున్నామంటే మనకి అది ఈజీగా వస్తుంది అనమాట. మనం చేసిన ఆ టేస్ట్ అనేది మనకి ఆ టేస్ట్ వస్తుంది. చూడండి, ఆ పిండి అనేది ఎలా కలిపానో చపాతీ ముద్దలాగా చక్కగా నీట్గా అలాగే గట్టిగా అదంతా లోనికి ఫ్రెష్ అయినట్టుగా కలుపుతుండాలండి. అలాగా లోనికి వెళ్తున్నట్టుగా కలుపుకుంటే మనకు అనేది అది పొరలాగా చక్కగా నీట్గా వస్తుంది. చూడండి, ఆ ముద్ద అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇంకా కొద్దిగా మనము ఇలా కలిపిన తర్వాత కొంతసేపు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల ఒక బేషన్లోన మనం 1/2 కేజీ మొత్తం తీసుకున్నాం కదండి పిండ్లు. మనకి అదే కప్పుతోని మొత్తం నిండిపోయినట్టుగా పంచదార వేసుకోవాలండి. అంటే 3/4 కేజీ పంచదార అనమాట. 3/4 కేజీ పంచదార వేసుకొని మనము వాటర్ వేసుకొని కలగ పెట్టుకోవాలి. ఈ లోపల అది కరుగుతుంది అనమాట. కొద్దిగా అప్పుడే పొయ్యి మీద నేను పెట్టలేదండి. కొద్దిగా నీళ్ళు పోసి దాంట్లోన ఒక పక్కన ఉంచిన తర్వాత మనము ఈ కాజాల ముద్ద మనం నానబెట్టుకున్నాం కదండి, అది తీసుకొని మళ్ళీ కొంతసేపు ప్రెస్ చేసిన తర్వాత అది 2 భాగాలుగా చేసి ప్రెస్ చేసుకొని చిన్న ఉండల్లాగా, అంటే చిన్నవి కాదు పెద్దవి కాదు, పెద్ద సైజుగా తీసుకొని మనం అవి ఉండలు కట్టుకోవాలండి. ఉండలు కట్టుకున్న తర్వాత అవి చపాతీలాగా పాముకోవాలన్నమాట. పాముకుంటే మనకి కాజాలు చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం మళ్ళీ చూపిస్తాను చూడండి. అది వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు ఇది చూడండి, ఇంకొక ముద్ద ఉంది కదండి, అది ఇలాగ చపాతీలా పాముకొని మనము దొంతులు పెట్టుకోవాలన్నమాట. ఆ చపాతీకి ఇందాక నెయ్యి ఉంచాను చూడండి, ఆ నెయ్యిలోన కొంచెం నూనె వేసుకొని ఇలాగా చపాతీకి మధ్యలోన రాస్తుండాలన్నమాట. పైన ఆ నూనె ఆ నెయ్యి కలిపినవి మిశ్రమం రాసుకొని ఒక్కొక్కటి దాని మీద దొంతు పెట్టుకుంటే మనకి పొరల్లాగా వస్తుంది అనమాట. మనం తాపేశ్వరం కాజా అంటున్నాం కదండి, అంతే టేస్ట్గా అంతే నీట్గా ఉంటుందండి. 7 చపాతీల్లా పామేసి ఉంచాం కదండి, అవన్నీ దొంతు పెట్టేసుకోవాలి. మనకి ఎన్ని దొంతు పెట్టుకుంటే మనకి అన్ని పొరల్లాగా వస్తాయండి. నేను ఇంట్లోనే ఏదైనా తయారు చేయాలనేసి అనుకుంటానండి. ఏదైనా చూసానంటే బజార్లో కొని ఇంట్లో తయారు చేసుకుంటే మనకి వచ్చినట్టుగా ఉంటుంది. ఏదైనా ట్రై చేస్తే కదండి వస్తుంది. రాదు అనుకుంటే ఏది రాదు, వస్తుంది. నేను చేయగలను అంటే ఏదైనా చేయగలం. అదే పద్ధతిలోన చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎలా పడితే అలా చేసేస్తాము అంటే మనకు ఏది రాదు.
అందుకు మనం ఒక పద్ధతి మీద చేసుకున్నామంటే మనం ఇంట్లోనే ఏదైనా తయారు చేసుకోగలం. మనం ఆడవారు తలుచుకుంటే ఏదైనా చేయగలరండి. అది మన తాలూకా స్టామినా అనమాట. మనం ఏదైనా ట్రై చేస్తే కదా వస్తుంది. చూడండి ఆ పీసులల్లా ఎలా కట్ చేసుకున్నానో సేమ్ కాజాల్లాగా అలాగా మనము కట్ చేసుకొని ఒకే సైజు మీద కట్ చేసుకొని కొద్దిగా మధ్యలోన పాముకుంటే మనకి అవన్నీ వేయించుకున్నప్పుడు చక్కగా నీట్గా వేగుతాయండి. అవి మనం లోపట కూడా పచ్చితనం లేకుండా నీట్గా సాఫ్ట్గా చక్కగా వేగుతాయి. కరకరలాడుతూ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ లోపల పాకంకి నేను పంచదార కరిగ పెట్టుకున్నాను కదండి. చూడండి పొయ్యి మీద అప్పుడే పెట్టలేదు. ఎందుకు తెలుసా, ఇవన్నీ చేసిన తర్వాత అది పొయ్యి మీద పెడితే ఆ పాకం అనేది చల్లారకంట నీట్గా ఉంటుంది అనమాట. మనం ఈ లోపల ఆ పాకం పొయ్యి మీద పెట్టేసి ఒక పక్క అది కరుగుతున్నప్పుడు ఇంకొక పక్క ఆయిల్ వేసి ఒక కళాయిలో ఆయిల్ వేసి హీట్ చేసుకొని కొద్దిగా హీట్ అయినప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలండి. వేసుకుంటే అవి స్టవ్ అనేది హైలో పెట్టకూడదండి, సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మనకి అవన్నీ చక్కగా వేగుతాయండి. లోని కూడా చక్కగా వేగుతాయి అన్నమాట. మనకి హైలో పెట్టామంటే పైన వేగుతుంది, లోను వేగదు. కానీ సిమ్లో పెట్టామంటే అలాగా లోను కాంచి వేగుకొని వస్తాయి. మనం గాబర పడితే అవి వేగవు. చక్కగా ఈ లోపల ఈ పాకం కూడా రెడీ అయిపోతుంది. అది రెడీ అయిన తర్వాత ఇవి కొద్దిగా వేసుకొని ఇవి వేసిన వెంటనే కలపకూడదండి. కలపకుండా చక్కగా అవి పైకి కొద్దిసేపు వేగిన తర్వాత అవే పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చిన తర్వాత మనం తిరగలే వేసుకోవాలి. అప్పుడు మనకి అవన్నీ మనకి అంటుకోకుండా నీట్గా వస్తాయి అన్నమాట. చూడండి ఎలా పైకి తేలాయో. అలాగే మనము ఒక్కొక్కటి తిరగలు వేసుకోవాలి. తిరగలు వేసుకొని మనము గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత చూడండి ఎలా వేగాయో. గోల్డెన్ కలర్ వచ్చేసాయి అన్నమాట. మనకి కాజా కలరు మనకు వచ్చింది. అప్పుడు ఇంకా కొంచెం వేగించుకొని మనం పాకం తీసుకున్నాం కదండి. పాకం తీసుకున్న దాంట్లోన అలా వేసుకోవాలి. పాకం కూడా కరెక్ట్గా వచ్చింది చూడండి. అలాగా మనం ఆ వేడి మీదే ఈ వేడివి తీసి దాంట్లో వేసుకుంటే మనకి పాకం అనేది చక్కగా పీల్చుకుంటుందండి. మనం తాపేశ్వరం కాజాలు అన్నాం కదండి, అలాంటి టేస్టే సూపర్గా వస్తుందండి. కొంతసేపు వాటిని అలా నానపెట్టాలండి. నానపెట్టిన తర్వాత మనకి తెలిసిపోద్ది నానినవి. తీసుకుని చక్కగా ఉంచుకుంటే సూపర్ తాపేశ్వరం కాజాలు లాంటి సూపర్ కాజాలు రెడీ అయిపోతాయండి. థ్యాంక్ యూ.